నమస్తే, వెల్కమ్ టు విజిల్. తిరువూరు రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. కొలికిపూడి శ్రీనివాసరావు నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనా, లేక అధికార పార్టీలో అలజడి సృష్టించే ఎజెండాతో పనిచేస్తున్నారా? అధికార పార్టీ ఎమ్మెల్యే చుట్టూ వైసీపీ అనుచర గణం ఎందుకుంటుంది? ఒక ఎమ్మెల్యే బహిరంగంగా అనునిత్యం అకారణంగా వివాదాలను తట్టి లేపుతుంటే ఇటు ప్రభుత్వం కానీ అటు పార్టీ కానీ కనీసం స్పందించకపోవడం అంటే అక్కడ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర గంటికలు మోగుతున్నట్టే లెక్క. అమరావతి ఉద్యమం ముసుగులో బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రెడ్డిని చెప్పుతో దాడి చేయడం వెనుక ఒక పెద్ద స్క్రిప్ట్ నడిచిందని, ఒక వ్యూహంలో భాగంగా కొలికిపూడి ఆ విధంగా చేశారని ఆయన సన్నిహితులు గతంలోనే వ్యాఖ్యానించారు. ఇవేమీ తెలియని తిరువూరు ప్రజలకు కొలికిపూడి ఒక ఉద్యమకారుడిగా కనిపించారు. అమరావతి ఏ ఉద్యమ కమిటీల్లో కూడా కొలికిపూడి కనీసం సభ్యుడు కాకపోవడం విశేషం. అదేంటి, అమరావతి ఉద్యమంలో పాలు పంచుకున్నారు కదా అంటారా? కొలికిపూడి కెలుకుడు మేము ముందుగానే పసిగట్టి అమరావతి జేఏసీకి దూరం పెట్టామని ఒక రైతు నాయకుడు చెప్పుకొచ్చారు. ఏదైతేనేమి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇచ్చే ముందు పార్టీ ముందు వెనుక చెక్ చేయకుండా టికెట్ కేటాయించడం అప్పట్లోనే పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికుండగా కాంగ్రెస్ పార్టీలో, అంతకుముందు ప్రజారాజ్యంలో, అంతకుముందు కమ్యూనిస్టు ముసుగు 2014 నుంచి 2020 వరకు వైసీపీలో కొనసాగిన కొలికిపూడికి ఏ పార్టీ కూడా టికెట్ కేటాయించే సాహసం చేయలేదు. టీడీపీ మాత్రం పార్టీలో చేర్చుకున్న 48 గంటల్లో టికెట్ కేటాయించడం విశేషం. అదెలా సాధ్యం అంటారా? 40 years ఇండస్ట్రీ విజనరీ పార్టీ కదా. 2014 నుండి 2019 వరకు నాటి టీడీపీ ప్రభుత్వంపై కొలికిపూడి దుమ్మెత్తిపోసేవారు. సాక్షి టీవీలో కూర్చొని అనంతపురం కియా కార్ల పరిశ్రమ 1,00,00,000 కోట్ల స్కామ్ అని, 1,00,00,000 కోట్లు చంద్రబాబు కుమారుడు లోకేష్కు దోచిపెట్టడానికి కియా కార్ల పరిశ్రమ అని నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొలికిపూడి. నాటి వందలాది వీడియోలు సాక్షి యూట్యూబ్ నుంచి ఎలా మాయమయ్యాయో ఆ యేసునాథుడికే తెలియాలి. కొలికిపూడి ప్రవర్తన గమనిస్తే నాడు అమరావతి ఉద్యమం మెట్టైనా, నేడు అధికార దందా అయినా లక్ష్యం ఒక్కటే, దండుకోవడమని కొలికిపూడి ఒకనాటి ప్రాణ స్నేహితుడు న్యాయవాది నరేంద్ర వ్యాఖ్యానించారు. తిరువూరులో ప్రతిరోజు ఒక వివాదం, ప్రతి వారం ఒక సంచలన వ్యాఖ్య, ప్రతి నెల ఒక కొత్త ఆరోపణ. ఇవన్నీ కూడా ప్రభుత్వ పనితీరుపై విమర్శగా తన ప్రభుత్వంలో అధికారుల మీదకు ఒంటికాలు మీద లేవడం కొలికిపూడికి సర్వసాధారణమైపోయింది. తన ప్రభుత్వంలో పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా అంటారు. తాను చెప్పిన వారిని 48 గంటల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే రాజీనామా చేస్తానని బెదిరించడం. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయం సరిపోదు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా వివాదాల బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు కొలికిపూడి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని 3 సార్లు క్రమశిక్షణా చర్యలకు పిలవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఆ క్రెడిట్ కూడా కొలికిపూడికి మాత్రమే దక్కింది. బెల్ట్ షాపుల పేరుతో వ్యాపారులను బెదిరించడం, ప్రభుత్వ వ్యవస్థలపై స్వయంగా అనుమానాలు రేకెత్తించడం, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే ప్రత్యర్థి పార్టీలతో రాజకీయ డీల్స్ అన్న చర్చలకు కారణం కావడం. ఇవి కేవలం చిన్న చిన్న రాజకీయ విమర్శలు కావు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు. పేదల బియ్యం అక్రమ రవాణా చేసే ముఠా నుంచి డబ్బులు తీసుకున్నాను, ఆ డబ్బులతో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశామని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెబితే ఇది కేవలం మీడియా డిబేట్ విషయం కాదు. ఇది అవినీతి, అక్రమ డబ్బు, రాజకీయ కొనుగోళ్లపై స్వయంగా ఇచ్చిన అంగీకార ప్రకటన. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీపై వస్తే వెంటనే సిట్, సిఐడి విచారణలు, నోటీసులు, మీడియా ట్రయల్స్ మొదలయ్యేవి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నం. ఎందుకంటే ఆరోపణలు చేసిన వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడే ప్రభుత్వం నైతికంగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పారదర్శక పాలన, జీరో టాలరెన్స్ టు కరప్షన్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది.
అయితే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, జీరో టాలరెన్స్ అంటే ప్రతిపక్షానికేనా, సొంత పార్టీ వాళ్లకు ఫుల్ ప్రొటెక్షనా అని. కొలికిపూడి విషయంలో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చర్యలు తీసుకునే ధైర్యం లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వరుసగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే కూడా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేకపోవడం అసాధారణం. ఇంకా ప్రమాదకర విషయం ఏంటంటే ఇలాంటి నాయకులను కాపాడడం వల్ల ప్రభుత్వానికి, పార్టీకి ఒక తప్పుడు సంకేతం వెళుతోంది. అది పరిపాలనా వ్యవస్థ పతనానికి మొదటి మెట్టు అవుతుంది. తిరువూరు ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నది ఒక్కటే, ప్రజా సమస్యలు అభివృద్ధి కంటే వారి ఎమ్మెల్యే వివాదాల్లో ఎక్కువ కనిపిస్తున్నారని. రోడ్లు, నీళ్లు, ఉద్యోగాలు, రైతుల సమస్యల కంటే సొంత పార్టీ రాజకీయ గొడవలు, సంచలన వ్యాఖ్యలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ప్రజాప్రతినిధి పాత్ర కాదు, ఇది రాజకీయ అరాచకానికి ప్రమాదకర నమూనా. ఇంకా విచిత్రం ఏంటంటే టీడీపీ క్యాడర్ కూడా బహిరంగంగా కాకపోయినా లోపల అసహనం వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మేము చిన్న తప్పు చేసినా పార్టీ షోకాజ్ నోటీసులు ఇస్తుంది, మరి కొలికిపూడికి ప్రత్యేక రక్షణ ఎందుకు అనే ప్రశ్న క్యాడర్లో వినిపిస్తుంది. ధాన్యం సేకరణ వివాదం ఒకసారి వినండి. వైసీపీ వారిని వెంటేసుకుని టీడీపీ వారిపై ఎలా ఆరోపణలు చేస్తున్నారో చూడండి. అకారణంగా దళిత మహిళా ఎంఆర్ఓని ఒక ప్రజాప్రతినిధి ఎంత అవమానకరంగా ఆమె పట్ల ప్రవర్తించారో చూశారు కదా. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అకారణ వేధింపుల సంఘటనలు అనేక ఉన్నాయి. ప్రస్తుతం తిరువూరులో ప్రజలు ఇది చాలా మంచి ప్రభుత్వం అని పొగుడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు, కొలికిపూడికి ప్రభుత్వం భయపడుతోంది అని. ప్రజాస్వామ్యంలో మౌనం చాలాసార్లు సమాధానం కంటే ప్రమాదకరం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే ప్రమాదకర మౌనంలో చిక్కుకుపోయిందనే భావన బలపడుతోంది. తస్మాత్ జాగ్రత్త.